సెలబ్రేషన్స్ కి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం. చాలా మంది హోమ్ టౌన్ నుంచి దూరంగా ఉండి సో వెయిట్ చేస్తూ ఉంటారు కదా హోమ్ సిక్ అని చెప్పి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ దివ్య యూట్యూబ్ ఛానల్. సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం. సో ప్యాక్ చేసుకొని అయితే మొత్తం రెడీగా ఉన్నాం. అండ్ లాస్ట్ టైం వినాయక చవితికి వెళ్ళాం, మరి ఇప్పుడు క్రిస్మస్ కి వెళ్తున్నాం. మీలో చాలా మంది హోమ్ టౌన్ నుంచి దూరంగా ఉండి సో వెయిట్ చేస్తూ ఉంటారు కదా హోమ్ సిక్ అని చెప్పి. పీజీలో ఉన్న వాళ్ళు కానీ రూమ్స్ లో ఉన్న వాళ్ళు. సో మేము కూడా హోమ్ సిక్ ఫీల్ అవుతున్నామండి. అందుకని క్రిస్మస్ కి మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనేది ఇంటికి వెళ్తున్నాం. అండ్ ఇంపార్టెంట్ నోట్, మళ్ళీ కోవిడ్ వస్తుందని అయితే విన్నాను. సో అందరూ కూడా మాస్క్స్ అండ్ శానిటైజర్ మెయింటైన్ చేయండి. ఇది మన కోసం కాకపోయినా మన లవ్డ్ వన్స్ కోసమైనా. అండ్ ముఖ్యంగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు మర్చిపోకుండా మాస్క్ వేసుకునే ట్రావెల్ చేయండి. అండ్ లాంగ్ ట్రిప్స్ ఏదైనా వెళ్ళినా కూడా మాస్క్ మర్చిపోవద్దు. సో ఇది మన లవ్డ్ వన్స్ కోసం మనం కేర్ఫుల్గా ఉంటే వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు. అండ్ మేము కూడా అన్ని జాగ్రత్తలతోటే వైజాగ్ అయితే వెళ్తున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫైనల్గా స్టార్ట్ అయితే అయిపోయాము. తాంబరం స్టేషన్కి వెళ్తున్నాం. స్టేషన్కి రీచ్ అయిపోయాం. అండ్ ట్రైన్ కూడా రెడీగా ఉంది. అండ్ మేము ఎక్కిన ట్రైన్ టిన్సుకియా ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్ నేమ్ మేము సలార్ మూవీలో కూడా విన్నాము. బాయ్. సో మా శ్రీవారు నన్ను వదిలేసి బయట ఉన్నారు. ఏదో నన్ను వదిలేస్తున్న ఫీలింగ్ అయితే ఇస్తున్నారు, కానీ అంత సీన్ లేదు. ఫైనల్గా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. వైజాగ్ అయితే వచ్చేసాం. సో ఇంకా వెయిటింగ్. క్యాబ్ వస్తే ఇంటికి వెళ్ళిపోవడమే. బై బాయ్. విశాఖపట్నం. తీసే ఉంది చాలు. సరిగ్గా అమ్మ దీనికి ఎత్తుకోవడం రాదు. నువ్వే అలా చూస్తున్నావు అక్కడి నుంచి. చూసుకోండి పోయింది చెప్పాను. క్రిస్మస్ పనులు కూడా చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాయి. సో బయట అంతా లైటింగ్స్కి రెడీ చేస్తున్నారు. చెప్పు, ఏం చేస్తున్నావు? చూస్తున్నావు అంతేగాని కట్టట్లేదు. ముందుగా అలా పైకి చూపించే. అదంతా మనం చేసిందే, మామూలుగా ఉండదు. సోది చెప్తావు. ఓకే, సో లోపల పెడతారా బొమ్మని? మీరు ఇందాక చూసిన క్రిస్మస్ క్రిప్ మా ఇంట్లో చేసుకున్నది. ఇప్పుడు చూస్తున్న క్రిస్మస్ క్రిప్ మా స్ట్రీట్ది. సో స్ట్రీట్ వాళ్ళందరూ కలిపి చేసుకుంటున్న క్రిప్ ఇది. అండ్ ఇక్కడ గార్డెన్లా కనిపిస్తున్న ప్లాంట్స్ ఉన్నాయి కదా, వీళ్ళు స్వయంగా పెంచిన మొక్కలవి. మరి లేగా అయితే అంటే మన వాళ్ళందరూ కష్టపడుతున్నారని తెలియాలి కదా.
సో క్రిస్మస్ ఈవ్కి అయితే అంతా రెడీ అయిపోయింది. మా క్రిప్ కూడా రెడీగా ఉంది, ఇంకా ఓపెన్ చేయలేదు. సో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అదర్ క్రిప్స్ అన్ని చూడడానికి కూడా. హలో సో నైట్ మాస్ అయితే కంప్లీట్ అయ్యింది అండ్ మేమందరం క్యారల్స్కి రెడీ అయ్యాము. సో మా క్రిప్స్ దగ్గరికి కూడా వెళ్ళి డెకరేషన్స్ అన్నీ కూడా చూసుకున్నాము. సో ఫైనల్గా 12 o'clock అయింది. అందరం క్రిస్మస్ సెలబ్రేషన్స్లో రెడీ అయిపోయి అండ్ క్రిస్మస్ విష్ చేసుకుంటున్నారు అందరూ. క్రిస్మస్ కట్టేసాడు, పాస్పోర్ట్ తెచ్చుకున్నా పట్టుకోవాలి రా మీ నాన్న. క్రిప్స్ని అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు, చాలా యూనిక్గా ఉన్నాయి. నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా చూడడం కూడా. చిన్నప్పుడు శాంటా క్లాస్ వచ్చి చాక్లెట్స్ ఇస్తున్నారంటే ఎంతో ఎగ్జైట్మెంట్గా ముందుకెళ్ళే వాళ్ళం. బట్ ఇప్పుడు పెద్ద అయిపోవడం వల్ల అంత ఎగ్జైట్మెంట్ రాలేదు అండ్ కొంచెం డీసెంట్ వేలో వాళ్ళు ఇస్తున్నవి తీసుకోవాల్సి వచ్చింది. A day or two ago, I thought I'd take a ride. Andu place lo కూర్చోవాలి, place లో కూర్చోవాలి. అక్కడ ప్లే చేసి చెక్ చేయండి. He got into a drift bank and we got upset. Jingle bells, jingle bells, jingle all the way. చూడండి, మీకు గిఫ్ట్ వచ్చినంటే కిందకి ఎవరైనా పంపించండి తీసుకోడానికి. అన్ని మీకు వస్తున్నాయి గిఫ్ట్స్ అన్ని. సెక్రటరీ బాలస్వామి గారిని స్టేజ్ మీద కావనిస్తున్నాం గిఫ్ట్ ఇవ్వడానికి. ప్లీజ్ వెల్కమ్ బాలస్వామి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ ఫాస్ట్. అంటే నువ్వు ఒకసారి రిషి కమ్ ఆన్ టు ద స్టేజ్, ఒక గిఫ్ట్ అమ్మా. శాంటాకే షాక్ ఇచ్చింది. సో ఇలా హ్యాపీగా మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో క్రిస్మస్ సెలబ్రేషన్స్ని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.